హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ వర వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాం. ఈ వీడియో ఏంటంటే థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా, మ్యాంగో పికిల్ ప్రిపేర్ చేస్తున్నాం. మీరు శ్రావణి డాన్స్ వీడియోస్లో బ్యాక్గ్రౌండ్లో మ్యాంగోస్ చూసే ఉంటారు కదా, అవే ఫ్రెండ్స్ పోస్తున్నాము. మేము మా స్టైల్లో మ్యాంగో పికిల్ ఎలా ప్రిపేర్ చేస్తామో చూపిస్తాను, చూడండి. సరదాగా ఇంట్రెస్ట్ ఉంటే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, శ్రావణి రీల్స్కి కామెంట్స్ లైక్స్ కూడా ఎక్కువగానే వస్తున్నాయి. సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. చూడండి, మ్యాంగోస్ అయితే ఈ విధంగా కోస్తున్నాం కానీ గుత్తులుగా కాయడం వల్ల మ్యాంగోస్ కొన్ని అయితే కింద పడిపోతాయి ఫ్రెండ్స్. అవన్నీ పోతాయి. ఇంకా మేము నీట్గా ఇలా కోసినవి మాత్రమే పికిల్ ప్రిపేర్ చేయడానికి అయితే వాడతాము. చూడండి, మ్యాంగోస్ అన్నీ మీకు చూపిస్తాను. ఎవ్రీ ఇయర్ 500 అబవ్ కాయలు అయితే మాకు కాస్తాయి. మేము ఈ కాయలనే పికిల్కి వాడతాము. చూస్తున్నారు కదా, ఎంత స్లోగా కోస్తున్నా కూడా కొన్ని కాయలు అయితే కింద పడిపోవడం ఖాయం. శ్రావణి డ్యాన్స్ వీడియోస్లో బ్యాక్గ్రౌండ్లో ఈ మ్యాంగోస్ పైన చాలా కామెంట్స్ వచ్చావు కదా, ఫన్నీగా. అవే ఫ్రెండ్స్ కోస్తున్నాం. ఇప్పటికీ కుదిరింది మాకు. ఈవినింగ్ స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్ కోయడం. చాలా టైం అయితే పట్టేలానే ఉంది. చూడండి, మనకు కావాల్సినవన్నీ అయితే కోసుకొని పికిల్ ప్రిపేర్ చేసేద్దాం. మీరు చూస్తూ ఉండండి. అలానే ఒకసారి న్యూగా ఎవరైనా మా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు మా ఛానల్ని చూస్తున్న వారందరికీ, అలానే కామెంట్స్ చేస్తున్న వారికి, లైక్స్ చేస్తున్న వారికి అందరికీ కూడా హార్ట్లీ థ్యాంక్ యూ సో మచ్. చూడండి, ఫైనల్గా అయితే ఇన్ని కోసాము 1 అవర్లో. ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇవి మనకు సరిపోతాయి. రండి, ఇంకా పికిల్ అయితే ప్రిపేర్ చేసేద్దాం. మనమైతే పికిల్ కోసం ఈ మ్యాంగోస్ అన్ని వాటర్లో వేసేసుకొని ఫస్ట్ నీట్గా వాష్ చేసేసుకొని కట్ చేసుకుని ముక్కల కింద ఎండలో అయితే ఎండబెట్టేసుకోవాలి. అది నెక్స్ట్ డే మార్నింగ్ స్టార్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, నేనైతే మీకు ఒక ఫ్రూట్ చూపిస్తాను. మీలో ఎంతమందికి ఆ ఫ్రూట్ నేమ్ తెలుసో కామెంట్లో చేయండి. అవిగో ఫ్రెండ్స్, అవే చూస్తున్నారు కదా. అలాగే మా ఇంట్లో వేసిన డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్కి ఫ్రూట్ అయితే ఫస్ట్ టైం వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. చూడండి, సరదాగా ఈ నేచర్ అంతా చూపిస్తూ మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే స్టార్ట్ చేసేసాం పికిల్ కోసం. కట్ చేసేసాం ఫ్రెండ్స్ మ్యాంగోస్ అన్నీ. నీట్గా 9 o'clock ఫినిష్ అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసాం. ఎండలో ఫుల్గా ఆరబెట్టేసుకున్నాం. ఎండిపోయిన తర్వాత ఇదిగో ఇలా అయితే వచ్చింది. చూడండి, అదంతా కూడా ఇలా ఉంటుంది. ఫైనల్గా ఈ ముక్కలకి సరిపడా కారం, ఆవపిండి, మెంతిపిండి, ఆయిల్లో ఫ్రై చేసిన వెల్లుల్లి, కొన్ని మెంతులు, ఆయిల్ వేసి మిక్స్ చేసేయడమే. ఈ పచ్చడిని మాగాయ పచ్చడి అని పిలుస్తాం మేము. మీరేమంటారో ఈ విధంగా చేసే పచ్చడిని కామెంట్లో అది కూడా చెప్పండి. చూడండి ఫ్రెండ్స్, ప్రాసెస్ అయితే ఎలా చేస్తున్నామో. ఇంతకీ ఈ పికిల్ ప్రిపేర్ చేసేది నేను, మా శ్రావణి మాత్రమే. తను కూడా ఒక హ్యాండ్ వేసింది ఈ పికిల్లో. అలానే వీడియో తనే షూట్ చేస్తుంది కూడా. ఏదో తన స్టైల్లో షూట్ చేసింది ఫ్రెండ్స్. మిస్టేక్స్ ఏమైనా ఉంటే లీవ్ చేసేయండి. అలానే మా పికిల్ అయితే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూస్తున్నారు కదా మేము ఏ విధంగా ప్రిపేర్ చేస్తున్నాము. మా చెట్టు కాయలు అయితే చాలా పుల్లగా ఉంటాయి ఫ్రెండ్స్. పుల్లగా ఉన్న కాయలతో అయితే ఈ మాగాయ పచ్చడి వేరే లెవెల్లో ఉంటుంది. మిక్స్ చేస్తున్నప్పుడు మా శ్రావణికి అయితే ఫుల్ క్రేవింగ్స్. మమ్మీ ఎప్పుడు టేస్ట్ చేయాలి అని ఒకటి అడుగుతూ ఉంది. వెయిట్ లాస్ట్లో చేద్దామని అంటున్నా. స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నా. మా శ్రావణి షూట్ చేసిన ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టు అయితే లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ కామెంట్స్ కోసం మేము వెయిట్ చేస్తూ ఉంటాం. సరేనా? పికిల్ అయితే ఫైనల్కి వచ్చేస్తుంది. మిక్స్ చేస్తున్నాను. మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలపాలి కదా. చూడండి, ఫస్ట్ అయితే ఒక గరిటెతో మిక్స్ చేస్తున్నాను కానీ వర్కౌట్ అయ్యేలా లేదని ఇంకా హ్యాండ్ పెట్టేసుకుని కలుపుతూ స్టార్ట్ చేశాను.
ఓకే ఫ్రెండ్స్, మా ఇంట్లో అయితే అందరికీ ఈ పికిల్ చాలా అంటే చాలా ఫేవరెట్. మేము టిఫిన్లో కూడా ఈ పికిల్ ఎక్కువగా వాడుతూ ఉంటాం. దీనిలో మెయిన్గా మెంతిపిండి వాడడం వల్ల వేడి చేయదు. పుల్లగా ఉండే మ్యాంగోస్ కాబట్టి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవ్రీ ఇయర్ మేము ఈ ఒక్క పికిల్కి బాగా ప్రిఫరెన్స్ చేస్తుంటాము మా మ్యాంగోస్తో. చూస్తున్నారుగా, ఫైనల్గా పికిల్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా మనం ఒక జాడీలోనికి తీసేసుకోవడమే ఈ పికిల్ని. 3 days తర్వాత బాగా ఊరిన తర్వాత తినేయడమే. మా శ్రావణి అయితే మమ్మీ అప్పటి వరకు వద్దు, ఇప్పుడే టేస్ట్ చేసేయాలి, ఇప్పుడే తినేయాలి అంటుంది. మిక్స్ చేస్తున్నప్పుడు మా శ్రావణిది ఒకటే హడావిడి, ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలా అని. అదిగో చూస్తున్నారుగా, పికిల్ అయితే జ్యూసీగా అదిరిపోతుంది. ఇంకా ఒక జాడీలోకి అయితే మనం ట్రాన్స్ఫర్ చేసేసుకొని నీట్గా ప్యాకప్ చేసేయడమే. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్. వెయిట్ స్కిప్ చేయకండి, ఇంకా ఉంది, టేస్ట్ చేద్దాం. మరి చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. చాలా కలర్ఫుల్గా ఎమ్మీగా ఉంది కదా, మీకు నచ్చిందా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.